అమెరికా, ఇరాన్ మధ్య రెండో దశ దౌత్య చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. జెనీవా వేదికగా రెండో విడత చర్చలు జరగొచ్చని సంకేతాలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలు బాగా జరిగాయని, కొన్ని అంశాలపై అంగీకారం కుదిరిందని ఇప్పటికే సంకేతాలిచ్చారు. ఇరాన్ ఒప్పందం చేసుకోవాలని చూస్తోందని అన్నారు. అయితే అణ్వాయుధాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు ట్రంప్. ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ చర్చలపై మరింత స్పష్టత ఇచ్చారు. వీకెండ్లో జరిగిన చర్చలు సానుకూలంగా జరిగినా తుది ఒప్పందం కుదరలేదని అన్నారు. ఇప్పటికే అమెరికా తరపున ఉత్తమ ప్రతిపాదనను ఇరాన్కు అందజేశామని చెప్పారు. ఇప్పుడు బాల్ ఇరాన్ కోర్టులో ఉందని, వారే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నారు. అమెరికా ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమంపై కఠిన నిబంధనలు విధించాలని పట్టుబడుతోంది. యురేనియం శుద్ధిపై నియంత్రణ, అణ్వాయుధాల అభివృద్ధిని అడ్డుకునే పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు వంటి డిమాండ్లను ముందుంచింది. ఈ డిమాండ్లపై ఇరాన్ సానుకూలంగా స్పందించలేదు. తమ అణు కార్యక్రమాన్ని పూర్తిగా వదులుకునే ఉద్దేశం లేదని అంటోంది. అలాగే ఒత్తిడితో ఒప్పందం కుదరదని స్పష్టం చేస్తోంది.